మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకటాద్రి గారు, ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే చెప్పన్నా. ఎందుకు జూలై నెలలో రేట్లు తగ్గుతున్నాయి? నేను ఇదివరకే చెప్పడం జరిగింది పదే పదే. అనంతరం దిగుమతి పెరిగే వరకు మనకు వచ్చిన ఢోకా లేదు. ఆ దిగుమతి పెరుగుతూ వస్తే మాత్రం మన ధరలు తగ్గుతాయని. ప్రస్తుతం ధరలు తగ్గడానికి కారణం అనంతపురమే. టమోటా రేట్ ఇంకా రప్ప అనే మధుసూదన్ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే సాంబశివపురుడు గారు, అన్న 150 జాక్పాట్ వస్తే భలే ఉంటుంది, సూపర్. అంగల్లోని మదనపల్లి మార్కెట్ రైతులు భారీ నుంచి అతి భారీగా రేట్స్, వ్యాపారస్తులు అండ్ మండీ ఓనర్స్. రైతులు నష్టపోతున్నారు, వ్యాపారస్తులు మరియు మండీ ఓనర్లు సేఫ్ అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఆయన ఉమా గారు, మదనపల్లి అంగల్లో రైతుల్ని ముంచేస్తారు బ్రో. నేను ఒక్క విషయం, దీంతో ఒక రిప్లై కామెంట్ వచ్చింది. ఒక మహానుభావుడు కామెంట్ పెట్టాడు, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి, మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చదో కూడా కామెంట్ తెలియజేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వల్గర్ లాంగ్వేజ్లు, అసభ్య పదజాలాలు పెడితే మాత్రం ఐ వెరీ సారీ. మీ కామెంట్ రిమూవ్ చేయడమే కాదు, ఛానల్ నుంచి కూడా నేను బహిష్కరిస్తాను. మీకు ఏమన్నా మీకు సమస్య ఉంటే చెప్పండి, ఈ లోపాలు ఎత్తి చూపడం, అంతేగాని అసభ్య పదజాలాలు వాడటం ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? గతంలో చెప్పాను మీకు ఇష్టం. మనం చాలా మార్కెట్లో చుట్టుపక్కల మనం ఏ మార్కెట్కైనా వెళ్ళవచ్చు, పరిగెట్టుకుని ఒక మార్కెట్ పేరు దుష్ప్రచారం చేయకూడదని ఒక ఆయన పెట్టాడు మహానుభావుడు. మదనపల్లి అంగలి గురించి. అంగలి వాళ్ళ 35,000 క్రేట్లు. మదనపల్లిలో ఎన్ని బండ్లు లోడ్ అవుతున్నాయి, ఏంటి సంగతి? అక్కడ వచ్చే వాళ్ళంతా అమాయకుల? మీరు మాత్రమే తెలివైన వాళ్ళ? ఈ విషయంలో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈవి రామస్వామి పెరియార్ గారు, మీకు అందరికీ బహుశా తెలుసో తెలియదో, ఆయన బ్రాహ్మణ ఆధిపత్యం పైన పోరాడాడు. ఆయన కుల వ్యవస్థను పై కానివ్వండి, ఆయన నాస్తికుడు. తమిళనాడు సంబంధించిన తెలుగువాడు ఈవి రామస్వామి నాయుడు ఆయన పూర్తి పేరు. తమిళనాడు ముద్దుగా తందై పెరియార్ అని పిలుచుకుంటాడు. తందై అంటే తండ్రి. అంబేద్కర్ గారు ఆయన ఆహ్వానించారు, నేను మతం మారుస్తున్నాను, మీరు కూడా వచ్చేయండి అని. అప్పుడు ఈవి రామస్వామి నాయుడు గారు చెప్పిన మాట, అయ్యా నేను హిందూ మతంలోని కుల వ్యవస్థ పైన పోరాటం చేస్తున్నాను, నేను మతం మార్చుకుంటే ఆ మతం పైన హిందూ మతం పైన కానివ్వండి, ఆ కుల వ్యవస్థ పైన మాట్లాడలేను అని. మీరు మదనపల్లికి రాకుండా ఎక్కడికెక్కడ కోలార్లో అక్కడక్కడ చుట్టుపక్కల వెళ్ళి మదనపల్లికి చెడుగా మాట్లాడే లోపాలు చెప్పండి, అసభ్య పదజాలాలు మాత్రం చేయొద్దండి. నాకు నచ్చదు. ఆ కామెంట్ని రిమూవ్ చేశాను. లోపాలు చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు ఈ 2 కామెంట్లు చదివాను, దాని తప్పేముంది? ముంచేసారి బ్రోలో ఆయన ఉమాగారి కామెంట్ పెట్టదు, చదువుతాను. అంతేగాని అసభ్య పదజాలు మాత్రం దయచేసి వాడకండి. వాడితే రిమూవ్ కామెంట్ అండ్ హైడ్ మై ఛానల్. కామెంట్ బాక్స్ ఆన్లో ఉంటుంది. మంచి విషయాలు చెప్పండి, లోపాలు చెప్పండి. మదనపల్లి కానీ అంగలి కానివ్వండి, మీ లోపాలు చెప్పండి. అంతేగాని డోంట్ యూజ్ వల్గర్ లాంగ్వేజ్ ఇన్ మై ఛానల్. దిస్ ఈజ్ సీరియస్ వార్నింగ్. చాలా వల్గర్గా ఉంది కామెంట్ అది. ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ చెబుతున్నాను, చుట్టుపక్కల ఎటు చూసి సముద్రం ఎటు చూసిన నీళ్ళే కనిపించినట్లుగా మదనపల్లి కేంద్రంగా చూసుకుంటే చుట్టుపక్కల మార్కెట్లే గొరంకొండ, కలగడ, వీకోట, వడ్డేపల్లి, కుప్పం, పలంనేరు, చింతామణి, కోలార్, ఎన్ని. మన పంట మన ఇష్టమైన ఎక్కడ తీసుకెళ్ళవచ్చు. రెండవది, మదనపల్లికి వచ్చే వాళ్ళైతే కామెంట్లు పెట్టండి, మీరు రాకుండా మోసాలు గీసాలు పెట్టడం. ఐఎమ్ వెరీ సారీ. ఇంతటితో ఇది సమాప్తం. ఇంకా యుగంధర్ గారు, హాయ్ అన్న, నమస్కారం. ఈరోజు మదనపల్లి డౌన్ కంపేర్ టు చింతామణి 470 రేట్, బట్ మదనపల్లి అరౌండ్ 620. రీజన్ చెప్పండి అన్న. క్వాలిటీ కాయలు రావడం లేదా అన్న? చింతామణిలో ఈరోజు 465 వెళ్ళిన మాట వాస్తవం. నేను కూడా షార్ట్ వీడియో పెట్టాను. ఒక్కొక్కసారి ఎక్కడైనా టాప్ ధర వెళుతుందన్న, దానికి తప్పేమీ లేదు. మదనపల్లి ధర ఎందుకు వెళ్ళలేదు అంటున్నారు. మదనపల్లిలో ఎక్స్పోర్ట్ కాయలు రావడం లేదా? ఎక్స్పోర్ట్ ఉన్న కాయలే 550 నుంచి 600, 620, 650, 670 వెళ్ళడం జరిగిందన్న. అంగలు కూడా అంతే ఇవ్వాలా? కోలార్లు అమ్మింది, చింతామణి అమ్మింది, మదనపల్లి అమ్మలేదా అంటే అన్ని మార్కెట్లలో ఒకే ధర అమ్మదు, అన్ని మార్కెట్ ధరలు ఒకేలాగా ఉండవు. దానికి సుకుమ గారు, పుసుక్కులు అంత మాట అన్నావు, క్వాలిటీ పెద్దగా లేవు, దాని తోడు టమోటా భారీ డిమాండ్ ఏమి లేదు. ఇక అంగల్ మార్కెట్ అంటావా, ఫుల్ భర్తీగా కాయలు పెంచాలి కాబట్టి 800 పోతా ఉంది. ఏదో ఒక లాటు 800 పోతే మిగతా అంతా 700 లోపే. ఇది నిజమే. ఒక లాటు మాత్రం 800 పెడితే అంగల్ మార్కెట్లో ఇక్కడైనా 1 మంది పడి ఉండవచ్చు. యాక్చువల్ ప్రైజులు 500, క్వాలిటీ ఉన్న కాయలు 500 రూపాయల దగ్గర నుంచి 650, టాప్ 700, ఒక లాటు 800. ఇక నాగరాజు గారు, అన్న ఎక్స్పోర్ట్ క్వాలిటీ రావడం లేదేమో, బట్
ఇంకెక్కడికి మొత్తం స్టాక్ వెళ్తుందో అర్థం కావడం లేదు. ఏమి చేసినా ఫార్మర్కి మిగిలేది బూడిదే. మార్కెట్ యజమానులు బయ్యర్స్ కోట్లు ఆస్తులు కూడబెడుతున్నారు. బట్ టమోటాని పండించే ఫార్మర్ ఇంకా పాతాళానికి పోతున్నాడు. అందుకేనేమో భూమాతకి ఫార్మర్ అంటే చాలా ఇష్టం. అందుకే తనలోనే కలుపుకుంటూ వెళ్తుంది. అన్నా, భూమాతకు రైతే కాదు, దుర్మార్గుడు, సన్మార్గుడు, నీచుడు, సచ్చీరుడు, హంతకుడు ఎవరన్నా కావచ్చు. వివిధ వర్గాలు ఉంటారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, శాడిస్టులు, సైకోలు, మర్డరిస్టులు, రేపిస్టులు అందరూ భూమాత ఒడిలోకి పోవలసింది. ఆ ఒడిలో వెళ్ళే లోపల మనం చేసే సత్కార్యాలు, పుణ్యాలే మన వెంట వచ్చేది. రెండవది, బయ్యర్సు, వ్యాపారస్తులు, మండి వాళ్ళు కోట్లు ఆస్తులు కొనిపెడుతున్నారని. అన్న, 2023-24 సంవత్సరం దేవుడి వల్ల చాలామంది అన్నదాతలకు లక్షల్లోనే మిగిలింది, కోట్లు కూడా సంపాదించారు. రెండవ సీత విపరీత కష్టాలు పెట్టి దూరపు గుండెలు నునుపు ఎక్కువ అంటారు. మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు మాత్రం బాగా సంపాదిస్తారు, మాకు లేదని. అది చాలా తప్పన్నా. నన్ను అభిమానించే, నన్ను ఆదరించే రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్వయంగా నాకు చెప్పడం జరిగింది, గత సంవత్సరం మాకు 10 లక్షలు వచ్చిందన్నా, 20 లక్షలు వచ్చిందన్నా, కోటి రూపాయలు వచ్చిందన్నా అని చెప్పి. బట్ ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వివేకానంద గారు, అన్న నాకు తెలిసి 1 నెలలో అనంతపూర్ సరుకు అయిపోతుంది. 1 నెలలో అయిపోతుందా? ఆగస్టు లాస్ట్ వీక్ నుండి భారీ రేట్లు వెళ్ళే అవకాశం ఉంది. ఏమంటారు అన్నయ్య? 1 నెలలో అనంతపురం కాయలు పూర్తిగా అయిపోతాయని నేనైతే అనుకోవడం లేదన్నా. బట్ మీరు చెప్పారు కాబట్టి కనుక్కుంటాను. సోదరి కవిత గారికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటాను. ఇక నవీన్ కుమార్ గారు, అందుకే ఇప్పుడు ఒక పంట పైన ఎక్కువ నమ్మకం పెట్టుకోరాదు. చిన్నగా వేరే పంటలు పెట్టండి, అప్పుడు అందరికీ మంచిది అవుతుంది. అతి ఆశతో కోటీశ్వరులు అవడమని ఎక్కువగా నాటితే ఒక పంటలో కోటి వచ్చినా కూడా వచ్చే ఏడాదిలో నష్టపోవడం ఖచ్చితం. నిజమే, గత సంవత్సరం భారీగా ఆదాయం చూసిన అన్నదాతలు ఈసారి నష్టపోయారు. విపరీతంగా టమాటా పంట ఈసారి భారీగా సమాజంలో అన్ని వర్గాలు, వారు వీరుని తేడా లేకుండా. నిన్న ఒక అన్నదాత అడగడం జరిగింది, ముకుంద నారు ఎక్కడ దొరుకుతుందని. బేతమంగా కామెంట్ వచ్చింది. బట్ జయపాల గారు అయితే ముకుంద నారు ఫెయిల్యూర్ అని కామెంట్ పెట్టారు. ఇక మహేష్ గారు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు అనంతపురంలో కూడా కోకిలమ్మ ముందుగానే కూసింది అన్నో సయ్యద్ అన్న. నిజమే, నేను గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. మార్చి చివరిలో చేయాల్సిన ప్లాంటేషన్ ఫిబ్రవరిలో చేశారు. తొందరపడి కోయిల ముందే కూసిందని. అనంతపురంలో కూడా అలాగే తొందరపడి కోయిల ముందే కూసిందని నేను కామెంట్ పెట్టారు. టమోటా చాలా ఎక్కువ నాటుతున్నారు కిషోర్ గారు. హెవీ ప్లాంటేషన్ ఇన్ కొత్తకోట లాస్ట్ టైంకి అంటే 3 times ఎక్కువగా నాటుతున్నారు. కొత్తకోట ప్రాంతంలో గత సంవత్సరం పోలిస్తే 3 రెట్లు అదనంగా ప్లాంటేషన్ చేస్తున్నారు కిషోర్ గారు కామెంట్ పెట్టారు. ఇక ప్రసాద్ రెడ్డి గారు, అంతా అనంతపురం స్టాక్ పైనే ఆధారపడి ఉంది. దాని తర్వాత వానలు ఎక్కువగా పడితే తప్ప రేట్లు పెరిగే ఛాన్స్ కనబడట్లేదు. ఏం జరుగుతుందో అని సతమతమవుతున్నారు రైతులు. నిజంగానే జూదంలా మారింది ఈ టమోటా. జూదం ఒకరోజు అట్లా రేటు ఉంటుంది, మరొక రోజు కిందికి లాగుతుంది. దోబూచులాడుతున్న టమోటా రేట్లు. ఈరోజు టమోటా మాట అమ్మిన రేటే నమ్మిన రేటు. పెద్దలు చెబుతుంటారు, ఈ క్షణం మనది, మరుక్షణం ఎవరు చెప్పలేము. నీటి బుడ లాంటిది మానవ జీవితం అని. దాన్ని అన్వయిస్తూ ఈయన ప్రసాద్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఈరోజు టమోటా మార్కెట్ అమ్మిన రేటే నమ్మిన రేటు. వాస్తవం ఇది. వరిలో బెస్ట్ వెరైటీ ఏదో చెప్పండి. నాగేష్ గారు, అన్నదాతలు దయచేసి ఆయనకు వరిలో బెస్ట్ వెరైటీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అస్సలం వాలేకుమ్ సయ్యద్ భాయ్. వాలేకుమ్ సలాం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, నాసిక్ టమోటా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? దానికి ఇంకా టైం ఉందన్న. సెప్టెంబర్ తర్వాతే, నవంబర్లో అలా ఆరంభమవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అసభ్య పదజాలాలు వాడద్దండి. డోంట్ యూజ్ వల్గర్ లాంగ్వేజ్. ఏమన్నా లోపాలుంటే ఎత్తి చూపండి, సమస్యలుంటే చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు
నోటికి వచ్చిన మాట్లాడినట్లు ఇష్టం వచ్చిన కామెంట్లు మాత్రం పెట్టద్దండి. ఎందుకంటే మదనపల్లి మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, మహామౌలున్న మార్కెట్. మీరు ఇష్టమైనటువంటి వర్డ్స్ వాడడం తప్పు కదన్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మార్కెట్లు నచ్చ చూడడం వెళ్ళడమే. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.